ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చి 2024 వరకు. మేషరాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల న్యాయస్థానంలో ఏదైనా కేసు ఉంటే దాని ఫలితం గురించి నిరంతరం ఆలోచించడం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. దీనివల్ల మీ కుటుంబ వాతావరణం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. ఈ వారం ఆర్థిక విషయానికొస్తే తక్కువ కష్టపడినా కూడా మీరు మంచి లాభాలను పొందుతారు. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ సమయంలో గ్రహాల స్థానం మీకు ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని సూచిస్తుంది. ఇది మీ సంపదను చాలా వరకు నిల్వ చేయడానికి సహాయపడుతుంది. ఈ వారం మీ వైఖరి చాలా దూకుడుగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో సంభాషణలు, చర్చల సమయంలో మీరు దేనితోనూ సంతృప్తి చెందకపోతే మీరు కోపంతో ఇతరులతో మాట్లాడుతారని సూచిస్తుంది. మీరు తరువాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. కాబట్టి మీరు దేనికైనా స్పందించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వారం మీరు ఎక్కువ పనుల బాధ్యత తీసుకోవచ్చు. ఇది మీ పని భారాన్ని పెంచుతుంది. దీనివల్ల మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరియు మీరు ఏ పనిని సకాలంలో పూర్తి చేయలేరు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కలలు కంటున్న ఈ రాశికి చెందిన కొంతమంది విద్యార్థులకు ఈ వారం శుభవార్తలు అందుతాయి. అయినప్పటికీ మీ అన్ని రికార్డులను పూర్తిగా స్థాయిలో ఉంచడం మరియు మీరు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న కళాశాల లేదా పాఠశాల గురించి వివరణాత్మక సమాచారాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. పరిహారం: శనివారం రోజు రాహుగ్రహణం కోసం యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చి 2024 వరకు. వృషభ రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే అనేక గ్రహాల శుభదృష్టి మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది మరియు అదే సమయంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అందువల్ల ఈ వారం మీ మనస్సు సంతోషంగా మరియు తేలికగా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు అనవసరమైన ఖర్చులపై నియంత్రణను కలిగి ఉండాలి. లేకపోతే మీకు అవసరమైన సమయంలో డబ్బు కొరత ఏర్పడవచ్చు. దీని కారణంగా మీపై ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ వారం మీరు స్నేహితులు మరియు ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఈ సమయంలో మీరు వారితో కలిసి అందమైన ట్రిప్ లేదా పిక్నిక్కి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండండి, లేకపోతే ఏదైనా చెడు జరగవచ్చు. ఈ వారం మీ ముందుకు వచ్చే అనేక కొత్త ప్రతిపాదనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. కానీ ఉద్వేగాలకు లోనవుతూ తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోవటం తెలివైన చర్య కాదని, మూర్ఖత్వమని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ వారం ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఏదైనా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీకు ప్రతికూల గ్రహాల స్థానాల కారణంగా ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. పరిహారం: ఓం గురువే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చి 2024 వరకు. మిథున రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, కానీ పెద్ద అనారోగ్యాలు ఉండవు. కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త చేయకూడదు మరియు ఎప్పటికప్పుడు యోగా, ధ్యానం మరియు వ్యాయామం చేస్తూ ఉండండి. తద్వారా మీరు ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితం అనుకూలంగా ఉంటుంది.
అయితే వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. ఎందుకంటే ఏదైనా నష్టం కారణంగా మీరు డబ్బును దానిపై ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ వారం మీ ప్రవర్తన మరియు ప్రాముఖ్యత కారణంగా కుటుంబంలోని చాలామంది మీతో నేరుగా మాట్లాడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు అందరికంటే ఎక్కువగా ఊహించుకునే బదులు మీరు ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి. ఆఫీసులో ఇతరుల పట్ల మీకున్న న్యూనతాభావాలు మీ మనస్సులో అనేక సందేహాలను కలిగిస్తాయి. దీని కారణంగా మీరు అందరి పట్ల అనుమానాస్పద దృక్కోణాన్ని చూస్తారు. దీని కారణంగా మీరు వారి నుండి సరైన మద్దతును పొందకుండా చేయడమే కాకుండా కెరీర్లో ముందుకు సాగడంలో మీ వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మనసులోని ప్రతికూల ఆలోచనలు విషం కంటే ప్రమాదకరమని మీరు అర్థం చేసుకోవాలి. ఈ వారం విద్యార్థులు యోగా మరియు ధ్యానం ద్వారా తమ మనస్సులో తలెత్తే అన్ని రకాల ప్రతికూలతను నాశనంగా తొలగించవచ్చు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చ్ 2024 వరకు. కర్కాటక రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ మానసిక సమస్యలు ఈ వారం మీ శారీరక ఆనందాలను నాశనం చేస్తాయి. దీని ప్రతికూల ప్రభావాలు పనిలో మీ లక్ష్యాలతో మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉండటం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. దీనివల్ల మీరు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వీలైతే బ్యాంక్ లేదా మీకు దగ్గర ఉన్న వారి నుండి ఆర్థిక సహాయం తీసుకుని మీ అసంపూర్తి పనులను పూర్తి చేయండి. ఈ వారం కుటుంబ జీవితంలో నిరంతర ఒత్తిడి కారణంగా మీ ఏకాగ్రతకు భంగం కలిగించవద్దు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో చెడు సమయాలు వస్తాయని మరియు ఈ చెడు సమయం చాలామందికి గుణపాఠం నేర్పుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే కష్టాలతో అలసిపోయి కాలాన్ని వృధా చేసుకునే బదులు నిరుత్సాహానికి గురికాకుండా జీవిత పాఠాలు నేర్చుకోవటం మంచిది. ఈ వారంలో మీరు కెరీర్కు సంబంధించిన ప్రతి పరిస్థితిలో అదృష్టాన్ని పొందుతారు. మీరు మీపై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. అదే సమయంలో మీలో కొందరు కోరుకున్న ప్రమోషన్ను కూడా పొందవచ్చు. మీరు రాజకీయాలు లేదా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లయితే ఈ సమయం మీకు మంచిది. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు కూడా చాలా విజయాలు పొందడానికి ప్రకాశవంతమైన అవకాశాలు ఉన్నాయి. పరిహారం: రోజు సౌందర్యలహరి అనే ప్రాచీన వచనాన్ని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చ్ 2024 వరకు. సింహరాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడంలో సంతోషంగా ఉంటారు. దీనితో పాటు ఈ రాశి చక్రం యొక్క పెద్దలు మోకాళ్ళు మరియు చేతులకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు మీ కృషి మరియు అంకితభావం ద్వారా కొంత డబ్బు సంపాదించడంలో మీకు సహాయపడే అవకాశాలను పొందుతారు. మీరు ప్రతి చోట గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు మీ పొదుపులను మంచి క్రమంలో ఉంచాలి. మీరు మీ డిపాజిట్లను ఎక్కడా గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం మీ ఇంటిలోని యువ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. దీని కారణంగా మీరు పెద్ద బాధ్యతలను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ కుటుంబాన్ని మీతో పాటు తీసుకెళ్లడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శిస్తారు. దీనికోసం మీరు బంధువులను కలవడానికి, పూర్తి కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన పనులు మరియు బాధ్యతలను చేపట్టమని మిమ్మల్ని అడగవచ్చు. ఈ
ఈ వారం మీరు పూర్తిగా విజయవంతం కాలేరు. అటువంటి పరిస్థితుల్లో మీరు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు. ఈ వారం విద్యాపరంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరీక్షలో మెరుగైన పనితీరు కనబరుస్తారు. ఎందుకంటే ప్రాథమికంగా చాలామంది విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు మరియు అందుకే వారు విజయం సాధిస్తారు. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని పఠించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చ్ 2024 వరకు. కన్యా రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు యోగాను మీ దినచర్యలో చేర్చుకుంటే మీ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఈ వారం మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఈ వారం ఆరోగ్యపరంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మరియు సాధించడానికి అనేక అవకాశాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ వారం ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మరియు లాభాలను సంపాదించడానికి అనేక అవకాశాలను పొందే అవకాశం ఉంది. అందువల్ల మీరు భవిష్యత్తులో ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండేలా ప్రణాళిక మరియు తదనుగుణంగా మిమ్మల్ని మీరు నిర్వహించుకోవడం ద్వారా అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించండి. రాహువు చంద్రుని యొక్క 7వ ఇంట్లో ఉన్నందున ఈ వారం కుటుంబ జీవితంలో స్థిరమైన ఒత్తిడి కారణంగా మీ ఏకాగ్రతను భంగం కలిగించవద్దు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో చెడు దశ వస్తుందని మరియు ఈ చెడు దశ వ్యక్తికి చాలా నేర్పుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అందువల్ల కష్టాలతో అలసిపోయి సమయాన్ని వృధా చేసి డిప్రెషన్లో పడకుండా జీవిత పాఠాలు నేర్చుకోవటం మంచిది. ఈ వారం మీ ప్రత్యర్థులు ఒకరు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. అందువల్ల మీరు ప్రతి సందర్భంలోనూ మీరు జాగ్రత్తగా ఉంటూ పనిచేయాలి. మొదటి నుండి మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి. ఈ వారం ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులకు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు చాలా కాలంగా అదే రంగంలో మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ సమయాన్ని మీ భవిష్యత్ అంశాలపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇవ్వబడింది. పరిహారం: ప్రతిరోజు 51 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చ్ 2024 వరకు. తులారాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు తరచుగా తీసుకునే ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఈ వారం మీరు మీ ఆహారంలో అదనపు క్యాలరీలను చేర్చకుండా ఉండాలి. ఈ వారం మీరు మీ గత పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయాలనే మీ కలను నెరవేర్చుకోవడానికి ఇది మీకు సహాయపడవచ్చు. అయితే అలాంటి నిర్ణయం తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల నుండి సలహా తీసుకోవాలని సూచించబడింది. ఈ వారం పొరపాటున మీ కుటుంబ సభ్యులతో చెడుగా ప్రవర్తించకండి. ముఖ్యంగా మీ పెద్దలతో అలా చేయకపోతే కుటుంబంలో శాంతికి విఘాతం కలిగిస్తుంది. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల తమ సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి సమయం ఇవ్వాలని కోరుకునేవారు ఈ వారం కార్యాలయంలో కొంత ఖాళీ సమయాన్ని పొందవచ్చు. ఈ సమయంలో మీరు టెక్నాలజీ లేదా సోషల్ మీడియా సహాయంతో మీ ప్రణాళికలను మెరుగుపరుచుకోవచ్చు. మీ రాశిచక్రం యొక్క నక్షత్రాలు మరియు గ్రహాలు ఈ వారం చాలామంది విద్యార్థులకు ఒంటరిగా ఉండబోతున్నారని సూచిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ పెంపుడు జంతువుతో సమయం గడపడం లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. పరిహారం: ఓం గణేశాయ నమః అని ప్రతిరోజు 19 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు
25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చి 2024 వరకు వృశ్చిక రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఉన్నవారు కొందరు పెద్దల సలహాలు పాటించి అలవాట్లను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ అలవాట్లను మానుకోవడంలో మీకు సహాయం చేయాలనుకునే వ్యక్తులతో మాత్రమే కమ్యూనికేట్ చేయండి. చంద్రుని రాశికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారంలో మీరు సంపాదించిన వనరుల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. కానీ మీరు మీ వినోదం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ కారణంగా డబ్బు మీ చేతుల్లో నుంచి జారిపోతుంది మరియు మీరు దానిని గ్రహించలేరు. కాబట్టి ప్రస్తుతం డబ్బును ఆదా చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. ఈ వారం మీరు మీ పనిని చాలా ఉత్సాహంగా చేస్తారు. కానీ కొన్ని అనవసరమైన విషయాల వల్ల మీ స్థితి క్షీణించే అవకాశం ఉంది. ఫలితంగా మీ స్వభావం కుటుంబ జీవితంలో కొంచెం కఠినంగా కనిపిస్తుంది. ఈ వారంలో ఈ రాశిలోని ఉన్నవారు కార్యాలయంలో తమ నైపుణ్యాలను పూర్తిగా ఉపయోగించుకోలేరు. దీని కారణంగా మీరు మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అలాగే చదువు విషయంలో ఆందోళన చెందుతున్న విద్యార్థులందరికీ ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇబ్బంది పడరు మరియు మీ స్నేహితుల కారణంగా మీరు ఎదుర్కొన్న అన్ని రకాల అడ్డంకులను కూడా మీరు వదిలించుకుంటారు. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చి 2024 వరకు ధనుస్సు రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల గత వారంలో అజీర్ణం, కీళ్ళ నొప్పులు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడిన వారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలను చూసి మీ చుట్టూ ఉన్నవారు మీతో ఉంటారు. అలాగే వారు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీరు మీ సృజనాత్మక ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని మరియు మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలుగుతారని మీరు అర్థం చేసుకోవాలి. అలా చేస్తే రాబోయే కాలంలో మీకు మంచి లాభాలు వస్తాయి. చంద్రుని రాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు మీ పని స్థలం నుండి ముందుగానే ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు. అందులో మీరు విజయం పొందుతారు. ఈ సమయంలో ఇంతకుముందు కుటుంబంతో కలిసి గడిపిన మీ పాత జ్ఞాపకాలను, సంఘటనలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మేము వృత్తిపరమైన దృక్కోణం నుండి విషయాలను చూస్తే ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీ విధి చాలా ఫలవంతంగా ఉంటుంది మరియు ఇది జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల అందుబాటులో ఉన్న అవకాశాలను సీరియస్గా తీసుకోవాలని మరి విషయాలు జారిపోకూడదని మీకు సలహా ఇవ్వబడింది. ఇది మీ కెరీర్లో ముందుకు సాగడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. ఈ వారం ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే విద్యార్థులు ఈ కాలంలో విజయం సాధిస్తారని సూచిస్తుంది. కానీ దానికోసం వారు తమ గురించి ఎక్కువగా ఆలోచించకుండా వినయంగా ప్రదర్శించి సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఇతరుల సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు పాక్షిక విజయం సాధించగలరు. పరిహారం: ప్రతిరోజు 108 సార్లు ఓం రాహవే నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చి 2024 వరకు మకర రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదలని సూచిస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి.
మీరు ఈరోజు ప్రయోజనాలను పొందుతున్నట్లయితే రేపు కూడా సమయం అలాగే ఉండదని మీరు కూడా బాగా అర్థం చేసుకుంటారు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో కేతు ఉండటం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సవాలును సిద్ధమవుతున్నప్పుడు తెలివిగా పెట్టుబడి పెట్టడం మంచిది. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఆలోచించిన తర్వాత మాత్రమే ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టండి. ఈ వారం స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులు మీ అవసరాలను అర్థం చేసుకోనట్లు మీకు అనిపించవచ్చు. దీని కారణంగా మీరు వారి పట్ల తప్పుడు భావన పెంచుకోవచ్చు. దీని కారణంగా మీరు వారి పట్ల తప్పుడు భావనను పెంచుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఇతరులను మార్చే బదులు మీలో మార్పు తీసుకురావాలని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి పద్ధతుల్లో మిమ్మల్ని మీరు చాలా వరకు ఒత్తిడి లేకుండా ఉంచుకోగలుగుతారు. ఈ వారం మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ని చూడవచ్చు మరియు మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మీకు నచ్చకపోవచ్చు. ఇది వారి ముందు ఉన్న మీ చిత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. గతంలో మీకు లభించిన అవకాశాలు ఈ వారంలో లభిస్తాయి. ఆ తర్వాత మీరు ఇతరుల ముందు కోల్పోయిన మీ గౌరవాన్ని తిరిగి పొందాలనుకుంటే మీరు ఈ వారం మీ వంతు కృషి చేయాలి. మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మంచి శిక్షణా కేంద్రంలో చేరి నేర్చుకోండి. మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామితో సమయం గడపాలని ప్లాన్ చేసుకున్నట్లయితే అది రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పరిహారం: ఓం వాయుపుత్రాయ నమః అని ప్రతిరోజు 19 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చ్ 2024 వరకు. కుంభరాశి ఫలాలు. కొన్ని అడ్డంకులు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి వాస్తవ అనుభవాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటంలో మీకు సహాయపడతాయి. అందువల్ల మీరు కష్టాల్లో కూడా ఏదైనా నేర్చుకోవాలి మరియు మీ జీవితాన్ని మునుపటి కంటే మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించాలి. ఆలోచించకుండా డబ్బును ఖర్చు చేసే వారికి ఈ వారం చాలా డబ్బు అవసరం కావచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీ ఖర్చులను అదుపులో ఉంచుకుని బాధ్యతాయుతమైన వ్యక్తిలా వ్యవహరించండి. చంద్రరాశికి సంబంధించి రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ కుటుంబ సభ్యులను గుడ్డిగా విశ్వసించడం మరియు మీ రహస్యాన్ని వారికి తెలియజేయడం మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో అంతే చెప్పండి, లేదంటే మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మీ కెరీర్లో ముందుకు సాగడానికి చేయవలసిన పనులకు కొరత లేదు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మీ ఆలోచనలను మరియు ప్రణాళికలను కార్యాలయంలో ఉంచుకోలేరు. అలాగే మీలో కొంత నిరాశ, నిస్పృహను చూడవచ్చు. ఈ రాశివారు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడేవారు ఈ వారం మరిన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కానీ కీలకమైన పత్రం లేకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు. ఈ సందర్భంలో దాన్ని వదిలివేయకుండా ప్రయత్నించండి మరియు తదుపరి అవకాశం వరకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ ఉండండి. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 25 ఫిబ్రవరి 2024 నుండి 2 మార్చ్ 2024 వరకు. మీనరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించండి. మీకు అదృష్టం కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల మెరుగైన ఆరోగ్యం కోసం మీ ప్రయత్నాలను కూడా కొనసాగించండి. చంద్రరాశికి సంబంధించి 1వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు డబ్బుకు సంబంధించిన అనేక సమస్యల వల్ల ఆందోళన చెందుతారు. దీనికోసం మీకు మీ విశ్వనీయ వ్యక్తుల నుండి సలహా అవసరమైతే వారి నుండి కూడా ఆర్థిక సహాయం తీసుకోవాలి. చంద్రునికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం కుటుంబంలో ఒక సంఘటన ఉండవచ్చు. దానికోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే ఇంట్లో అధిక పని కారణంగా మీరు మీ పని ప్రాంతంపై దృష్టి పెట్టలేరు. కెరీర్ జాతకం ప్రకారం మీరు వృత్తిపరమైన ఉద్యోగి అయితే ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ నైపుణ్యం ఉన్న ప్రాంతంలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలను పొందుతారు. ఈ వారం ఈ రాశిచక్రం వారికి గత తప్పుల వలన జరిగిన నష్టాన్ని గుర్తుంచుకోకుండా వాటిని పునరావృతం చేస్తారు. దీని కారణంగా వారు తమ విద్యారంగంలో చాలా ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు లింగాష్టకం అనే పురాతన వచనాన్ని జపించండి.